పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరి కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణానికి కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వడంతో T5 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కి 6 మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. మొత్తంగా 383 ప్యానెళ్లతో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాల్సి ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. థ్యాంక్ యూ దీపిక. ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ ని కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి అయితే పోలవరం ప్రాజెక్ట్ ని సాధించారు. అయితే మొదటగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ని వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు చంద్రబాబు నాయుడు అయితే సందర్శించడం జరిగింది. అదే కాకుండా విదేశీ నిపుణుల బృందం చేత కూడా పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ ని అయితే పరిశీలించి అసలు ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది అనే అంశం మీద అయితే ఒక కొలికైతే వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే 2020-21లో వచ్చిన వరదల కారణంగా ఈ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఏర్పడడంతో దాన్ని తిరిగి నిర్మించాలని చెప్పేసి నిపుణులు అయితే సూచించారు. అయితే 2 సార్లు వచ్చిన నిపుణుల బృందం కూడా ఒకవేళ పాత డయాఫ్రమ్ వాల్ ని తిరిగి పునర్నిర్మించవచ్చు అనే అంశం మీద కూడా చర్చించారు. కానీ అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన కారణంగా అయితే కొత్త డయాఫ్రమ్ వాల్ అయితే ఇవాళ నిర్మించే పనులు అయితే ఈ రోజు చేపట్టారు దీపిక. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టి ఈ సంవత్సరం ఆఖరి లోపు మాత్రం పూర్తి డయాఫ్రమ్ వాల్ అయితే నిర్మాణ పనులు పూర్తి చేయాలి అనే అంశం మీద అయితే ఖచ్చితంగా అధికారులకు అయితే సూచించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.